శనివారం వేట్లపాలెంలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ వేట్లపాలెం సంఘటనలో 20 మంది చనిపోగా ఆదివారం లవరాజు అనే మరో వ్యక్తి చనిపోవడం బాధాకరమన్నారు. రాయవరంలో జరిగిన సంఘటనలో 10 మంది చనిపోవడం అనంతరం బాణసంచా తయారీ కేంద్రాల నిర్వహణలో నిబంధనలు కఠినతరం చేయడం జరిగిందన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎస్ఐ, ఫైర్ లేబర్ అధికారులతో కూడిన కమిటీలు నియమించడం జరిగిందన్నారు. ఈ అధికారులు ప్రతి 3 నెలలకు ఒకసారి సంబంధిత బాణసంచా తయారీ కేంద్రాలు తనిఖీ చేయవలసి ఉందన్నారు. కార్మిక శాఖ నుండి LE3 అనుమతి పొందవలసి ఉందన్నారు. అదేవిధంగా తయారీ కేంద్రం నుంచి స్టోరేజ్ పాయింట్లకు 45 మీటర్ల దూరం ఖచ్చితంగా ఉండాలన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 488 బాణసంచా తయారీ కేంద్రాలున్నాయని, వాటి యాజమాన్యాలు కొత్తగా రూపొందించిన నిబంధనలు సడలించాలని కోరడం జరిగిందన్నారు. అయినప్పటికీ నిబంధనలకు అనుగుణంగా NOC జారీ కష్టతరం చేసేమన్నారు. అయితే ప్రమాదం జరిగిన ఈ ఫైర్ వర్కర్లో జాతర ఉందని, యాజమాన్య డబ్బు కోసం స్వార్థంతో అధిక మొత్తంలో బాణసంచాను తయారు చేయడం జరిగిందన్నారు. సంఘటన జరిగిన విషయాన్ని తెలిసిన వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి ఎస్కాట్ లేకుండా, ఎటువంటి ఆర్భాటాలకు తావు లేకుండా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి అనంతరం మృతుల కుటుంబాలను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి బాధితులకు అండగా నిలవడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి తెలిపారు. నలుగురిని మోసుకొచ్చింది. మా అమ్మగారు అప్పుడు కాపాడే ఉంటాయి. మా అమ్మగారు అప్పటికి ఏం జరగలేదండి. సార్ మాకు సేమ్ కంపెనీ పేరు ఓనర్ గారు మారేనండి. ఆయన కూడా మా పార్ట్నర్ కింద ఒకటండి. ఇద్దరు ఓనర్షిప్ మొదలు పెట్టుకున్నారు.
ఆల్రెడీ రాయవరంలో ఇన్సిడెంట్ జరిగింది. మొన్న ఈ మధ్య రాయవరంలో ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది. దాంట్లో 10 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ యొక్క పర్మిషన్స్ ఎన్ఓసిసి కూడా క్లిష్టతరం చేయడం జరిగింది. అయితే 4 రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ప్రతి 3 నెలలకి ఒక కమిటీ వేసి సదరు తహసీల్దార్ గారు కానీ, ఎస్ఐ గారిని కానీ, లేబర్ ఆఫీసర్ని కానీ, ఫైర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కానీ వీళ్ళందరినీ కూడా దీంట్లో పెట్టి కమిటీ 3 మంత్స్కి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 15 కేజీలు మించి ఫైర్ ఎక్స్ప్లోజర్ ఏది ఉంచకూడదు, 15 కేజీలు మించి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్డర్స్ని బట్టి ఇక్కడ జనాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ ఆర్డర్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎంప్లాయీస్ని కూడా తీసుకుని వచ్చి రూల్స్ వైలేట్ చేస్తూ ఉన్నారు. ఆ రూల్స్ వైలేట్ అయిపోయిన నెపంలో ఈ కార్మికులు బలవుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ రూల్ ప్రకారమే ఎన్ఓసీలు అన్నీ తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే లేబర్ ఉన్నారో అన్నేమ్డ్, మొన్న రూల్స్ పెట్టినప్పుడు అన్నేమ్డ్గా వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి పెట్టడం జరిగింది. సో ఇవన్నీ దాటుకుని వచ్చినా సరే వీళ్ళు అన్అఫీషియల్గా 15 కేజీలు అంటే ప్రత్యేకంగా ఈ లేబర్కి సంబంధించి చాలా మంది వందలాది మంది పనిచేస్తున్నారు. గోదావరి జిల్లాలోనే బాణసంచా కేంద్రాలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా అవుతూ ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా అంటే ఒక చట్టాన్ని కానీ లేదంటే దీని పరిధిలోకి తీసుకు ఆల్రెడీ మొన్నసారి పెట్టిన ఫ్రేమ్ చేసిన రాయవరం తర్వాత ఫ్రేమ్ చేసిన రూల్స్ కఠినతరంగా చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు ఆర్డర్స్ని బట్టి దొడ్డిదారిలో 15 కేజీలు మించి తెచ్చేసి ఫైర్ ఎక్స్ప్లోజర్స్ తీసుకుని వచ్చేయడం వల్ల ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కఠినతరం చేయడం జరుగుతుంది. దీనికి ఎవరు సప్లై చేశారు ఏంటనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ 8 మంది పనిచేసేటువంటి ఇక్కడ 50 మంది పనిచేయడం మీద ఎంక్వైరీ జరగాలనేది డిప్యూటీ సీఎం ట్వీట్ కూడా చేశారు. ఇది రెక్కాడితే డొక్కాడిన బతుకులు ఇక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో ఆశ, వాళ్ళు స్కిల్డ్ కూడా కాదు. ఇందులో స్కిల్డ్ కాకపోవటం వల్ల కూడా ఈ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అన్స్కిల్డ్ని తీసుకురావటం, అట్ ద సేమ్ టైం 15 కేజీలు మించి తీసుకురావటం, ఇవన్నీ కూడా ఈ ఘటనకి ఒక మెయిన్ కారణం అని చెప్పి తెలియజేస్తాం. ఆల్రెడీ లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి వీళ్ళకి 20 లక్షలు ఇవ్వమని సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళకి 20 లక్షలు, కేంద్రం 2 లక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి పూర్తి న్యాయం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలకు ఇళ్ల సైట్లు కావాలా, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి పూర్తిగా బాధితుల తరఫున వెన్నుముక్కలా నిలబడమని అధికారులతో సైతం ప్రజాప్రతినిధులను కూడా ఇక్కడ ఉండమని చెప్పి సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం. ఫ్యూచర్లో ప్రమాదాలు జరగకుండా కార్మికులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఈ ఏదైతే 15 కేజీలు ఉందో సీసీ కెమెరాలు పూర్తిగా పెట్టి అది ఎంత ఉందో 3 మంత్స్కి ఒకసారి కాకుండా దగ్గరలోనే చేసే పరిస్థితి తీసుకుని ఆలోచనలో. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కూడా కార్మికులే బలైపోతున్నారు. అయితే కార్మికులు బలైపోతున్న నేపథ్యంలో ఎలాంటి అంటే వాళ్ళకి సంబంధించి భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? దీంట్లో మీరు గమనించాలి, ఇది రూల్ పొజిషన్ ప్రకారం 8 మంది మించి ఉండకూడదు, 15 కేజీలు మించి ఫైర్ ఎక్స్ప్లోజర్స్ ఇక్కడ ఉండకూడదు. అది రాయవరం ఇన్సిడెంట్ జరిగింది, 10 మంది చనిపోయారు, మీకు తెలుసు. ఆ చనిపోయిన తర్వాత ఫ్రేమ్ చేసిన రూల్స్ ప్రకారం కూడా వీళ్ళు వైలేట్ చేస్తూ ఉన్నారు.